శాసనమండలి ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారంలో ఉన్న కూటమికి ఎమ్మెల్సీ ఎన్నికలు పరువు ప్రతిష్టకు ప్రతీకగా నిలిచాయి. రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్గా మారాయి. అధికారానికి దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెరచాటు రాజకీయంతో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. రసవత్తర పోరుకు వేదికగా నిలిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయోనని చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్ ఎమ్మెల్సీ, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయం సమీపించే కొద్దీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 3 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయంపై విశ్వాసంతో దూసుకుపోతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. గుంటూరు, కృష్ణా స్థానం నుంచి కూటమి తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల స్థానానికి కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున అభ్యర్థి రాఘవులు మధ్య పోటీ నెలకొంది. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ బరిలో దిగారు. ఇక్కడ టీడీపీ పోటీలో లేకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మను టీడీపీ కూటమి బలపరుస్తోంది. ఇక పీడీఎఫ్ నుంచి విజయగౌరి పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థి బరిలో దిగకపోగా అక్కడ పోటీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక్కడ రఘువర్మకు పోటీగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి విజయగౌరి బరిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బరిలో లేకపోవడంతో ఈ 2 పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంటూనే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థికి విజయగౌరికి మద్దతు ఇచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉపాధ్యాయుల మద్దతుతో విజయబావుట ఎగరవేస్తామనే ధీమాతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలలు పూర్తవుతున్న సమయంలో జరుగుతున్న ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. ఎన్నికలు జరిగే 3 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల పోటీకి బలమైన పీడీఎఫ్ అభ్యర్థులు బరిలో నిలవడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో నేరుగా ఆ పార్టీ బరిలో ఉంది. అయితే టీడీపీ అభ్యర్థులపైన పోటీలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థులిద్దరూ ఉద్యమాల్లో ఆరితేరిన వారు. విద్యార్థులు, ఉద్యోగులు సంక్షేమం కోసం పోరుబాట సల్పిన చరిత్ర పీడీఎఫ్ అభ్యర్థులకు ఉంది. పైగా వీళ్లంతా నిరుపేదలు. కానీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు ధనవంతులు. ఇప్పుడు ఇదే అంశాన్ని పీడీఎఫ్ అభ్యర్థులు హైలైట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతంగా వ్యవహరించి 3 స్థానాల్లోనూ మెజారిటీ ఓట్లతో కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్ను కూటమి నేతలు ఎవరికి వారు బరిలో ఉన్నట్లు భావించి టీచర్లు, పట్టభద్రులతో ఓట్లు వేయించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు ఆదేశాలతో కూటమి శ్రేణులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థుల్లో విజయం ఎవరిని వరిస్తుందోనని పోల్ మేనేజ్మెంట్, టీచర్ల సహకారం, పట్టభద్రుల మద్దతుపై ఆధారపడి ఉంటుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం.